వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఈరోజు ఉప్మా చేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. సరే, టాపిక్కి వెళ్ళిపోదాం. ముందుగా అన్నీ తరుక్కోవాలి. తరకారీ, టమాటా, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిరపకాయలు తరుక్కోవాలి. పెనం పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత రవ్వ 1 గ్లాస్ పోసుకోవాలి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా మాడిపోకుండా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి. అలా వేయించుకుంటే బాగా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మేమైతే 1 గ్లాసే వేసుకుంటున్నాను. నేను ఒకటే తినేది ఉప్మా. చూసారు కదా, ఇక మనము వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. తీసి పెట్టుకోవాలి. బాగా వేగింది కదా, చూసారు కదా, వేగింది కదా. ఇప్పుడు ఒక తట్టలోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు కొన్ని వేసుకోవాలి. అది చిట్ట అనేంతవరకు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్, కోసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందుగా వేసుకుంటే మాడిపోతుందని ఇప్పుడు వేసుకున్నాను. చూసారు కదా. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు 2-3 వేసుకున్నాం కదా, వేసుకున్నాం. కావాలంటే కారం ఎక్కువ కావాలంటే దండిగానే వేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూసారు కదా, వేపుకున్న తర్వాత టమోటా కోసి పెట్టుకున్న ఒక టమోటా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము తరిగి పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ, బీన్స్ అవి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా. తర్వాత వచ్చేసి కొత్తిమీర జల్లుకోవాలి. ఇప్పుడు మనం 2.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. 1 గ్లాస్కి 2.5 గ్లాస్ పోసుకోవాలి. చూసారు కదా. తర్వాత వచ్చేసి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, వాటిని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడకాలి. అది ఉడికేంతవరకు. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. మొత్తం ఈ విధంగా ఫుల్ డ్రై అయిపోయింది. ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి. ఇక తినేద్దాం పదండి.
సూపర్గా ఉంది, ఎక్సలెంట్.